నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భాగ్యశ్రీ. శక్తివంతమైన శివుడు మంచులింగం రూపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చే ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం అంటే అంత ఆషామాషి కాదు. -సెల్సియస్ ఉష్ణోగ్రత, కఠినతరమైన వాతావరణాన్ని అధిగమిస్తేనే ఓంకారేశ్వరుడి దర్శన భాగ్యం కలుగుతోంది. అలాంటి చోట సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి 14 ఏళ్లుగా గొప్ప కార్యక్రమాలను చేపడుతోంది. సిద్దిపేట నుంచి 2500 కిలోమీటర్లు దూరంలో ఉన్న అమరేశ్వరుడి చెంతన ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ప్రతి సంవత్సరం రోజుల కొద్దీ భక్తుల సేవలో తరిస్తున్నారు. 2010లో సిద్దిపేట నుంచి కొందరు జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్కు వెళ్ళగా కుంభవృష్టి సంభవించడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం కూడా దొరకలేదు. ఆ సమయంలో వీరంతా సంకల్పించుకున్నారు. 2011లో బాల్తల్ ప్రాంతం నుంచి వద్ద తొలి లంగర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 11 మందితో ప్రారంభమైన సేవ ప్రస్తుతం 190 మంది సభ్యులకు చేరి మహావృక్షంగా మారింది. పలువురు ప్రముఖులు, తెలుగు రాష్ట్రాల సహా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. వీరితో పాటు పలువురు దాతలు సైతం ముందుకొస్తున్నారు. దక్షిణ భారతదేశం నుంచి తొలి ఏకైక శిబిరంగా సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ప్రఖ్యాతిగాంచింది. ఇక ఇదాంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ఉప్పల్ భూపతి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఇక అమర్నాథ్ సేవా సమితి అనే ట్రస్ట్ని 14 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఎంతో మందికి కూడా అన్నదానం చేస్తూ వస్తున్నారు. అసలు ఎలా ప్రారంభించారు, దీని గురించి చెప్పండి. మేము 2010లో 45 జంటలు కలిసి అమర్నాథ్ దర్శనానికి పోయాము. అక్కడ 4 రోజులు కుంభవృషం పడి బాగా ఇబ్బందులు అయినాయి. మాకు భోజనానికి కూడా చాలా ఇబ్బంది అయింది. దక్షిణాది ప్రాంత ఆహారం ఏమి లేవు. మొత్తం ఉత్తర భారతదేశం వాళ్ళే ఉన్నాయి. అయితే మాకు 4 రోజులు దర్శనం కాలేదు. 5వ రోజు ఇక వాపసు వెళ్ళిపోదామనే సమయంలో వర్షం వెలిసింది. మేము ఆ యాత్రకని బయలుదేరాము, చేసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది, భారతదేశంలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం అక్కడ భోజనాలు పెడుతున్నాం, మనం కూడా ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఆలోచనతో ఒక 11 మందితోని కలిసి స్టార్ట్ చేసి ఫస్ట్ 11 మంది అనుకున్నాము. తర్వాత 30 మంది అయ్యారు. ఆ 30 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 190 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎవరి తోచిన విధంగా వాళ్ళు సేవ చేస్తారు, డబ్బులు ఇస్తారు. అన్ని విధాల మాకు అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి అండగా ఉంటారు. అంటే అంత ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం అంటే అంత ఆషమాషి కాదు. అంత -సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య మీరు వెళ్ళి అలాంటి టైంలో భక్తులకు ఆ అన్నదానం చేయడం అంటే ఏ విధంగా చూడాలి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ టైంలో? మాకు భగవంతుడు ఇచ్చిన దానిలో మాకు డబ్బులు ఉన్నాయి, చేసే శక్తి ఉన్నది, మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఆలోచనతో సంకల్పంతో పోయాము. కాబట్టి మాకు ఆ చలి కూడా ఏం లెక్క లేకుండా వాళ్ళ సేవా తత్పరం చూసి మనం కూడా సేవ చేద్దాము ఎందుకు అని ఒకసారన్నా మనం చేద్దామని చెప్పి ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ ఈరోజు కంటిన్యూగా ప్రతి సంవత్సరం సిద్దిపేట నుండి వంట వాళ్ళని తీసుకెళ్తాము. ఇక మిగతా వాళ్ళంతా లేవర్ అక్కడనే దొరుకుతారు. అక్కడ ఉదయం ఇడ్లీ కంపల్సరీ ఉంటుంది, ఉప్మా కానీ వడ కానీ అటుకులు కానీ 2-3 నమూనల టిఫిన్లు ఉంటాయి. ఉదయం 5 గంటలకు లేస్తారు, 5:30కు టీ, స్నాక్స్, బిస్కెట్స్ ఇస్తారు. తర్వాత 7 గంటలకు టిఫిన్ ఉంటుంది. తర్వాత 12 గంటలకు క్లీన్ చేసి 1 గంటకు భోజనం స్టార్ట్ అవుతుంది. 4 గంటల వరకు రెండు కర్రీసు, ఒకటి ఫ్రై, ఒక స్వీటు, పాపడు, సాంబారు, పెరుగు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటలకు స్నాక్స్ ఇస్తాము. మళ్ళీ క్లీన్ చేసి 7 గంటల వరకు అక్కడ పూజ ఉంటుంది. 7 గంటలకు స్టార్ట్ అయిందంటే మరి రాత్రి 11-12 వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కానీ భోజనాలు పెడతాము మేము. అంటే మీ అంచనా ప్రకారం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలుగా ఎంతమంది భక్తులు నిత్యం అన్నదానికి వస్తూ ఉంటారు? ఎంతమంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుంటారు? మా లంగర్కు వచ్చే వాళ్ళైతే 10 నుంచి 15 వేల మంది వస్తారు రోజు.
టిఫిన్కు భోజనం 2 సార్లు భోజనం ఒకసారి టిఫిన్కి కలిసి. ఇక మిగతా టోటల్గా నీకు 60,000 70,000 మంది వస్తారు. కానీ సౌత్ వాళ్ళు ఎక్కువ వస్తారు. కొంచెం తెలియక ఏంటంటే వేరే అక్కడనో ఇక్కడనో తింటుంటారు. తెలిసిన తర్వాత అయ్యో మాకు తెలియలేదు, మాకు తెలుగు వాళ్ళు ఇక్కడ భోజనం ఉందని తెలియలేదని చెప్పి వచ్చి తిని బాగా సంతోషపడతారు. ఇక్కడ ఇంత మంచి రుచిగా పెట్టేవాళ్ళు మీకు దొరకరండి, మీకు ఎట్లా ఆలోచన వచ్చిందని చెప్పి మేము కూడా షేర్ అవుతామని చాలామంది మా దానిలో యాడ్ అయినారు అక్కడ చూసిన తర్వాత. అంటే ఇప్పటివరకు మీ సేవా సమితిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 190 మంది ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక మంది కొంతమంది ఉన్నారు. అంటే అంత చలిలో ఆ మంచు ఆ లింగంతో రూపంలో కొలువై ఉన్న ఆ శివుడి ఆ దర్శనానికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిది ఆ సమయంలో మీరు ఆ యాత్రకు వెళ్ళడమే కాకుండా అక్కడ అన్నదానం చేస్తుండడం ఏ విధంగా అనిపిస్తోంది? అంటే అసలు ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ ఎంతమందితో ప్రారంభించారు, ఎంతమందికి అన్నదానం చేస్తారు, ఇప్పుడు ఎలా కొనసాగుతోంది? ఫస్ట్ 30 మందితోని బ్యాచ్ స్టార్ట్ అయింది 2011లో. ఇక ప్రతి సంవత్సరం ఇంత 10, 20 మంది 30 మంది ఇట్లా పెరుక్కుంటూ 190 మంది సభ్యులైనాము. అయితే మాలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదు, ఓన్లీ ఉత్తర భారతదేశం వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి ఏకైక లంగర్ మాదే. అందుకోసం మనం కూడా చేయాలనే గట్టి సంకల్పంతో చలి కూడా లెక్క పెట్టకుండా ఎముకలు కొరికే చలి, ఆ చలిలో కూడా మాకు ఏమనిపించదు. 1-2 రోజులు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత 15 రోజులకు ఒక బ్యాచ్ చేంజ్ అవుతాం. 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు పోతాము. పోయినప్పుడల్లా 10 నుంచి 20 మంది పోతాము. ఒక 6 వంట వాళ్ళు, పని వాళ్ళు అందరం కలిసిపోతాము. ఇక ఒక బ్యాచ్ వైజు చేసుకుంటూ పోతాం. సభ్యులందరూ ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు వస్తారు. ఈ 190 మందిలో 190 మంది రావాలని ఏం లేదు. ధన రూపైనా శ్రమ రూపైనా ఏదైనా కావచ్చు. అక్కడ సహాయం చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. కొంతమంది పోయిన సంవత్సరం 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుండి తెలంగాణ వాళ్ళు డాక్టర్స్ వచ్చారు. వచ్చి వాళ్ళు 4 రోజులు సేవ చేసిండ్రు. సుమారు రోజు 1000 మంది పేషెంట్స్కు చూశారు అక్కడ. వీళ్ళని చూసి వాళ్ళ కార్డు ఇచ్చారు, ప్రతి సంవత్సరం మీకు రండి అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పారు. మేము ఈ సర్వీస్ కాకుండా ఈ యాత్రకు వచ్చిన వాళ్ళకు సౌకర్యాలు కాకుండా ఇంకా ఏంటంటే వాళ్ళకు ఏ మార్గం పోతే బాగుంటుంది, ఎట్లా పోతే బాగుంటుంది అని చెప్పి మాకు వేల ఫోన్లు వచ్చాయి. ఇంతకుముందు వేరే ఛానల్లో కూడా మేము అడ్వర్టైజ్ చేసాము. అంటే వాళ్ళే ఫ్రీగా తీసుకొని అసలు అమర్నాథ్ అంటే ఏంది, ఎట్లా పోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్లో పోతే ఎంత ఖర్చు అవుతుంది, బస్సులో పోతే ఎంత ఖర్చు అవుతుంది, మాకు వచ్చిన తర్వాత మాకేమైనా సహాయం చేస్తారా మీరు అని చెప్పానంటే అన్ని విధాలు చెప్పాము. దాంతో భక్తులు కూడా చాలామంది పెరిగారు. ఎస్ సార్, మీరు చెప్పండి. అమర్నాథ్ యాత్ర అంటేనే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా కష్టపడి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అది కూడా చాలా చలిలో కూడా ఆ స్వామిని దర్శనం చేసుకునేందుకు కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు అన్నదానం అనేది నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఏంటంటే అసలు మనము ఈ పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు అన్నీ కూడా కొంత మనకి అవగాహన ఏంటంటే అదొక విహారయాత్రలాగా అయ్యాయి. తీర్థయాత్రలు ఎప్పుడు కూడా మనం విహారయాత్రగా చూడడానికి లేదు. గతంలో అంటే నేను మధ్యలో జాయిన్ అయ్యాను ఈ ఆర్గనైజేషన్ వీళ్ళ సేవలు చూసి. మొదట మన సిద్దిపేటకు చెందిన కొంతమంది ఒక 10 ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిగా అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఆహారాని కోసం ఇబ్బంది పడ్డ దాని నుంచి వీళ్ళు మనలాగా మరో భక్తుడు ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో ఆ మహా సంకల్పంతో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పుట్టింది. దాన్ని అనుకున్న నెక్స్ట్ ఇయర్ నుంచే వీళ్ళు తీసుకొచ్చారు. మనం చూసినట్లు దాదాపుగా ఇప్పుడు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. ఎవ్రీ డే కనీసం మనం ఎక్కడ కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా అక్కడ వచ్చే ప్రతి భక్తుడు మనం డైరెక్ట్ ఆ దేవుడికి సేవ చేయలేము, కానీ ఆ భక్తుల్లోని దేవుడిని చూసుకొని ఆ పరమేశ్వరుడే వచ్చిండు అనుకొని వాళ్ళకి సేవ చేస్తున్నాం. వయసు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మన భూపతి గారే ఉన్నారు. భూపతి గారు ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఒక్కొక్కసారి 20 రోజులు 25 రోజులు అట్లాంటి పరిస్థితుల్లో మనం వారం రోజులు ఉండడమే కష్టం. అక్కడ అలాంటి పరిస్థితి వాతావరణంలో 25 రోజులు 30 రోజులు ఉండి కూడా సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి. మనం డైరెక్ట్ ఆ వచ్చిన ప్రతి భక్తుని కూడా పరమేశ్వరుడు అనుకొని పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాం అనే ఉద్దేశంతో చేస్తున్నాం ఇది.
అంటే మీకు ఎలా అనిపించింది ఈ సేవా సమితిలో చేరాలని చెప్పేసి? మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జాయిన్ అయ్యారా, లేదంటే మీరు కుటుంబంతో వెళ్ళినప్పుడు కానీ అక్కడ పరిస్థితి చూసి కానీ ఇలా వీళ్ళ సమితి ద్వారా మీకు ఏమైనా జాయిన్ అవ్వాలని అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? నేను జనరల్గా అక్కడికి నాకు ముందే వీళ్ళంతా పరిచయము. నేను అక్కడికి అమర్నాథ్ వెళ్ళాను. అమర్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం వాతావరణం అనుకూలించక అక్కడ ఒక 4 రోజులు నేను ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు చేసే సేవనంతా అబ్జర్వ్ చేశాను. వీళ్ళంతా నా మిత్రులు. సరే నేను బయట నుంచి సపోర్ట్ చేస్తానా కూడా మా మిత్రుడు కైలాసం అని ఉంటాడు, తను ఆల్రెడీ అందులో మెంబరు. తన ప్రోద్బలంతో నేను మెంబర్గా జాయిన్ కావాల్సి వచ్చింది. జాయిన్ అయిన కాంచి యథాశక్తి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఓన్లీ అక్కడ అమర్నాథ్లో అన్నదానం ఒక్కటే కాదు, అమర్నాథ్కి వెళ్ళే భక్తులకు మనం ఏ విధంగా సాయం చేయగలుగుతాము అవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇందులో మన మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇందులో మొదటి నుంచి వారు మెంబరు ఈ ట్రస్ట్లో. అంతేకాకుండా ప్రస్తుతం మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ఇందులో మెంబరు. ఇట్లా చాలామంది ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, డాక్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. మనకి అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం మెడికల్ ఫిట్నెస్ తీసుకోవాలి, హెల్త్ సర్టిఫికేట్ హాస్పిటల్లో. అది చాలా తక్కువ హాస్పిటల్స్కి ఉండేది. ఆ తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్యాంకులోకి వెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళి మనము అది యాత్ర పర్మిట్ తీసుకోవాలి. అవి కూడా చాలా తక్కువ ఉండే. గౌరవ హరీష్ రావు గారు గతంలో మంత్రి ఉన్నప్పుడు వారి సహకారంతో ఇటు బ్యాంకులలో పెంచాము. హాస్పిటల్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో ఉంది. గతంలో మనకి ఒక 3 years 4 years బ్యాక్ చూసినట్లయితే మన ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 7-8 బిలోనే ఉండేవి ఈ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేవి. ఇప్పుడు దాదాపు ప్రతి జిల్లాలో 1 నుంచి 2 సెంటర్లు ఉన్నాయి. ఇట్లా మనం ఏ విధంగా సాయం చేయగలుగుతాం? వచ్చిన భక్తులు అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే ఎలా, వాళ్ళకి అన్ని కూడా మేము గైడెన్స్ ఇస్తున్నాం. మనకి తోచిన విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నాం. అంటే ఇక్కడ అమర్నాథ్ యాత్ర అనగానే దేవుణ్ణి దర్శించుకోవాలని కలిసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అట్లాంటి సమయంలో కొంతమంది వృద్ధులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ సేవా సమితి ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందిస్తారా? మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ కొంత ఏజ్ లిమిటేషన్స్ ఉన్నాయి. అక్కడ 13 సంవత్సరాల లోపు వాళ్ళని 80 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి అక్కడికి రావడానికి అవకాశం లేదు. ఆ హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అవి చూసి రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకి హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వరు. అలాంటి వాళ్ళు, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంతమంది ఎవరైతే ఆరోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ శ్వాసకోశ బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాకపోవడమే మంచిది. ఇక మామూలుగా నార్మల్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అక్కడ అన్ని విధాలు అంటే మనం సహాయం అంటే అక్కడ మనకున్న అనుభవంతో అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళడానికి మనం అమర్నాథ్ యాత్రకి ప్రధానంగా 2 మార్గాల్లో వెళ్తాం. బాల్తల్, పహల్గావ్ 2 రూట్లలో వెళ్తాం. మనది మేజర్ మన లంగర్ వచ్చేసి బాల్తల్లో ఉంది. బాల్తల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం అక్కడి నుంచి యాత్ర అమర్నాథ్ గుహ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, గుర్రాల మీద వెళ్ళొచ్చు, పల్లకిలో డోలీ అంటాం దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఇది కావాలంటే వాళ్ళకి తక్కువ రేట్లకు మనం ఆల్రెడీ అక్కడ ఉన్నాం. మనం దాదాపు ఒక 14 years నుంచి ఆడ మనం సర్వీస్ చేస్తున్నాము. కొంతమంది అంతకుముందు నుంచి కూడా అమర్నాథ్ యాత్ర వెళ్తున్న వాళ్ళు అక్కడ స్థానికులతో మనకు కొంత పరిచయం ఉంది. ఎవరైతే అక్కడ డోలీ సర్వీస్ ఇస్తారో, గుర్రాల సర్వీస్ ఇస్తారో, టెంట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు మనతో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి చాలా తక్కువ ధరకు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనతో మాట్లాడినప్పుడు ఎవరైనా అప్రోచ్ అయితే కొన్నిసార్లు యాత్ర వాతావరణ ప్రభావంతో వర్షం పడ్డప్పుడు 1-2 రోజులు వాయిదా పడుతుంది. ఆ వాయిదా పడ్డప్పుడు గుర్రాలకి వీటికి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళతో మాట్లాడి ఎక్కువ తీసుకోకుండా ఫస్ట్ మాట్లాడుకున్న రేట్ ప్రకారం అక్కడ గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం వెళ్ళేటట్టు మనం సపోర్ట్ చేస్తుంటాం. అయితే ఏదన్నా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఇంత పెద్ద కార్యక్రమం మొదలు పెట్టారు, ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. మధ్యలో ఏమైనా ఎట్లాంటి ఒడిదుడుకులు వచ్చాయి, ఏ విధంగా కొనసాగుతుంది? దేవుడి దయ వల్ల ఇది చాలా మంచి ఉద్దేశంతో ప్రారంభించాం కాబట్టి ఏదో చిన్నవి అవి ఎక్కడ కూడా మనకి అవి ఎప్పుడు కూడా అడ్డంకిగా మారలేదు. చిన్నవి వస్తుండొచ్చు కానీ అవి ఎప్పుడు కూడా మనం చేయాలనుకున్న లక్ష్యానికి అడ్డం కాలేదు. మనము నిర్విరామంగా మనం ఇది చేస్తూనే వచ్చాం. ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కాలేదు. దాతల సహకారంతో కానీ ఇటు సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా చిన్నవి వచ్చినా కూడా వాటిని అన్నింటిని అధిగమిస్తూనే మనం వస్తున్నాం. గతంలో అక్కడ ఆ చుట్టుపక్కల కాల్పులు జరిగినప్పుడు కూడా అక్కడ ఉగ్రవాదులు కాల్చి చంపినప్పుడు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే. అప్పుడు కూడా మన వాళ్ళు పోయిన టీం ఎక్కడ కూడా బెదరకుండా అక్కడే బేస్ క్యాంప్లో ఉండి భక్తులకు సర్వీస్ ఇచ్చారు. అయితే చాలా వరకు కూడా అమర్నాథ్ వెళ్ళాలంటే చాలామందికి కూడా అక్కడ అంత దూరం వెళ్ళలేము, ఆ చలిలో మేము తట్టుకోలేమని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు మన తెలంగాణ నుంచి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం మీరు వెళ్ళడం, అక్కడ సేవ చేయడం అనేది. ఈ నేపథ్యంలో మీకు ఫస్ట్ ఒక 30 members నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఒక 190 members వరకు మీరు కొనసాగిస్తున్నారు. అంటే ఆ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, రోజు ఎంతమందికి మీరు వంట చేస్తూ ఉంటారు, అసలు ఏ విధంగా ఉంటుంది?
మనం ఫుడ్ గ్రెయిన్స్ నుంచి వంట మనుషుల వరకు అన్ని కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తామండి. ఆల్మోస్ట్ అన్ని కూడా మన యాత్ర స్టార్ట్ అవ్వడానికి ఒక 15 రోజుల ముందు నుంచే మన మొత్తం అయిపోతుంది. 15 రోజుల వరకు మన వెహికల్ మొత్తం ప్యాక్ అయిపోతుంది. ముందే మనం వెహికల్లో మన సరుకులన్నీ అక్కడికి పంపిస్తాము. యాత్ర ప్రారంభం అవడానికి 3-4 రోజుల ముందే మన వంట మనుషులతో సహా మన ఇక్కడ నుంచి స్థానిక తెలుగు వంట మనుషులను తీసుకెళ్తాం. వస్తువులు కూడా వాడే వస్తువులు కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళి సేమ్ మనం ఇక్కడ మన ఇంట్లో ఎలాంటి ఆహారం తింటామో అదే విధంగా చేస్తాం. అక్కడ మేము వచ్చే ప్రతి భక్తుడికి మన ఇంట్లో మన దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఎట్లా చేస్తామో అదే కమిట్మెంట్ తోటి ఇస్తున్నాం. మాకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆ పరమేశ్వరుడి స్వరూపమే. అంటే రోజు ఎన్ని రకాల కూరగాయలు కావచ్చు, ఎన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు? అంటే మన పెళ్లి విందులా కాకపోయినా కూడా మంచిగా మనకి పప్పు, ఒక కూర, ఫ్రై, ఒక స్వీటు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. మనం ఒక సాధారణంగా సాటిస్ఫై కావాలంటే ఎలా ఉంటుందో అలాంటి ఫుడ్ అయితే మేము తప్పనిసరిగా అందిస్తున్నాం. అంటే దాదాపు నాకు తెలిసి సిద్దిపేట నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్ మీరు దూరం వెళ్ళాలి. అంత దూరం ఆ ట్రావెల్కి సంబంధించి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఖర్చుకు సంబంధించి ఎంత ఖర్చు వస్తుంది మీకు, ఏ విధంగా ఉంటుంది? అంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ చేయాలంటేనే చాలామంది కూడా ఎంతో అష్టకష్టాలు పడుతూ ఒక కమిటీని ఏర్పాటు చేసి అది కూడా ఇన్ని సంవత్సరాలుగా చేయాలంటే అది మామూలు విషయం కాదు. మరి మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు, ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ మనకి ఇక్కడ మీరు ఖర్చు అడిగారు కాబట్టి ఆల్రెడీ మనకి మెంబర్స్ వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే కొంత మెంబర్షిప్ కింద కొంత అమౌంట్ ఇచ్చారు. అది మనం ఎఫ్డీ చేసాం. ఎఫ్డీ నుంచి కొంత అమౌంట్ తీసుకుంటున్నాం. దాని తర్వాత కూడా మనకి ప్రధానంగా యాత్ర సమయంలో మా సభ్యులు మళ్ళీ ఒక్కొక్కరు వాళ్ళకి తోచిన విధంగా సాయం చేస్తుంటారు. వస్తు రూపేణ కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఆయిల్స్ ఇట్లాంటి కొంతమంది ఇస్తుంటారు, కొంతమంది డబ్బుల రూపంలో ఇస్తుంటారు. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అవన్నీ కూడా మనం సర్వీస్ చూస్తే ఎవ్రీ ఇయర్ మనకి అరౌండ్ 50 lakhs వరకు వస్తుంది ఖర్చు. ఆ తర్వాత పోయే వంట మనుషులు కూడా మేము వాళ్ళని ఫ్లైట్లోనే తీసుకొని వస్తాం. వాళ్ళందరూ కూడా బాధ్యత మేమే తీసుకుంటాం. 50 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే మా సభ్యులు సహకరిస్తున్నారు. సభ్యులతో పాటు మా సభ్యులకు కొంత పరిచయం ఉన్న బయట వాళ్ళ సహకారం కూడా తీసుకుంటుంటాం. కొంతమంది ఆధ్యాత్మిక ఆలోచన ఉన్న వాళ్ళు కూడా సాయం చేస్తుంటారు. ఓవరాల్గా ఇలా నడుస్తుంది. 50 lakhs వరకే అవుతుంది ప్రతి సంవత్సరం ఖర్చు. ఏదైనా మంచి పని చేసేటప్పుడు దాని ఫలితం ఆశించొద్దు, అదే దానంతా దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. మీరు ఇన్నేళ్ళుగా ఆల్మోస్ట్ 14 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగిస్తూ ఉన్నారు. మరి దేవుడికి సేవ చేయడం అంటే ఎంతో అదృష్టంగా భావించాలి. మరి ఈ విషయంలో మీ జీవితంలో ఎట్లాంటివైనా మార్పులు చోటు చేసుకున్నా ఈ 14 సంవత్సరాలలో మీకు ఏ విధంగా అనిపించింది దేవుడికి సేవ చేయడం? నేను నాకు తెలిసి కరెక్ట్ ఇయర్ ఇప్పుడు కరెక్ట్ ఐడియా లేదు. నేను 18లోనే అంతకుముందు 10 years నాకు ట్రావెల్ ఏజెంట్స్ ఎవ్రీ ఇయర్ అమర్నాథ్కి భక్తులు తీసుకెళ్లే ట్రావెల్ ఏజెంట్స్ వీళ్ళంతా నాకు చాలామంది పరిచయం. 10 years నుంచి నేను అమర్నాథ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్సే ఉన్నా కూడా, కానీ పాసిబుల్ కాలేదు. నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం ఒక టర్నింగ్ అయిందండి. నేను అమర్నాథ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అక్కడికి వెళ్ళి అమరేశ్వర్ని దర్శించుకున్నాక నా జీవితంలో మంచి మైల్ స్టోన్ లాంటి అచీవ్మెంట్ సాధించాను నేను. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను అమర్నాథ్ వెళ్తున్నాను. ఆ తర్వాత నుంచి ఇందులో ఈ ట్రస్ట్లో మెంబర్గా జాయిన్ అయ్యాను మా మిత్రుల సహకారంతో. అప్పటి నుంచి ఇటు ట్రస్ట్ పరంగా కూడా ఎలాంటి సాయం చేయాలి, సాటి భక్తులకు చేయాలనేది కూడా చేస్తున్నాం. ఒక్కసారి ప్రతి హిందువు కూడా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వీలైతే అమర్నాథ్ యాత్రని చేయడం బెటర్. ఇంకొకటి ఇది అమర్నాథే కానివ్వండి, కేదార్నాథే కానివ్వండి, చార్ధామ్ ఇలాంటి యాత్రలు అన్నీ కూడా కరెక్ట్ మనం ఫిట్గా ఉన్నప్పుడు వెళ్ళడమే కరెక్ట్. మనం తర్వాత రిటైర్ అయిన తర్వాత వెళ్దాం, లేదా నెక్స్ట్ ఇంకో 10 years తర్వాత వెళ్దాం, 5 years తర్వాత వెళ్దాం అనే కంటే కూడా ఇలాంటి వాటికి అన్నిటికీ మనం కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ఫిట్ ఉన్నప్పుడు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వస్తాం. ఎస్ సార్, మీరు చెప్పండి. 14 సంవత్సరాలుగా దాదాపు ఆ స్వామి వారికి సేవ చేస్తున్నారు, అక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. మరి మీ జీవితంలో ఎటువంటి మార్పు ఏమైనా చోటు చేసుకుందా? ఏ విధంగా అనిపిస్తోంది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు? మేము 14 సంవత్సరాలు అవుతుంది. అంటే 13 సంవత్సరాలు కంటిన్యూ పోయినాం. పోయిన సంవత్సరం ఒకసారి స్వామితో అది ఏమనుకున్నాడేమో స్వామి, ఒక్క సంవత్సరమే గ్యాప్ వచ్చింది. 7 సార్లు సింగిల్గా పోయాను, 6 సార్లు ఫ్యామిలీతో పోయాను. మా భార్య భర్తలు ఎవ్రీ 1 year ఒకసారి 15 రోజులు అక్కడ ఉండి సేవ చేసుకున్నాం. మాకు మాత్రం జీవితంలో ఎలాంటి ఆటంకం కలగకుండా బ్రహ్మాండంగా స్వామి మాకు వరమే అనుకున్నాము. ఈ జన్మ సార్థకమైందనే ఉద్దేశంతో మేము సేవ చేసినాము. మాకు చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. అందరూ మా ఫ్యామిలీ కానీ అందరు కానీ బాగున్నారు. మా ఛానల్ నుంచి, స్వతంత్ర ఛానల్ నుంచి మా ప్రేక్షకులు మీరేమని చెప్పాలనుకుంటున్నారు? అమర్నాథ్ యాత్రకు రావడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే అవుతుందనే ఒక భావన ఉండేది.
అది కూడా కరెక్టే. కాకపోతే సంకల్పం అనేది గొప్పగా ఉండాలి. ఇందులో 3 ఖర్చు తక్కువతోని సుమారు 15,000లో పోవచ్చు. ఎందుకంటే ట్రైన్లో పోయి అక్కడి నుండి బస్సులో పోయి అక్కడ నుండి గుర్రం 14 కిలోమీటర్లు మన క్యాంపు నుండి పైకి పోయడానికి గుర్రం మీద పోవచ్చు. తక్కువ అయితే 10-15,000 అయిపోతుంది. లేదు ఇంకా మనకు సౌలత్ ఎక్కువ ఉండాలంటే ట్రైన్లో పోయి అక్కడ నుండి నీకు డోలీలో పోవచ్చు. అట్లా డబ్బులు ఎక్కువ అవుతుంది. లేకుంటే ఫ్లైట్లో పోతే ఇంకా ఎక్కువ అవుతుంది ఖర్చు. 10-15,000 నుండి ₹1,00,000 దాకా పోవచ్చు. ఎవరికి అనుకూల పరిస్థితులు బట్టి, ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు రావచ్చు. మేము అండగా ఉంటామని మాత్రం వాళ్ళు చెప్తాము. ఎప్పుడు కానీ ఎవరు కానీ ఏ సహాయం వచ్చినా మేము చేస్తాము. అక్కడ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాము. కాకపోతే మాకు భగవంతుడు మా యందు ఉన్నాడు కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చినా అక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ అన్నిటికీ ఎదుర్కొనే శక్తి ఇచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మా ప్రేక్షకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? జనరల్గా మనకి అమర్నాథ్ యాత్ర ఎవ్రీ ఇయర్ 40 to 45 డేస్ ఉంటుందండి. మనం స్వయంభూ శివలింగం అంటాం, చాలా చోట్ల చెప్తుంటాం. సరే అది స్వయంభూ శివలింగమా ఏంటో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం ప్రతి సంవత్సరం స్వయంభూగా శివలింగం ఏర్పడుతుంది, ప్రతి సంవత్సరం కరిగిపోతుంది. ఈ 40-45 డేస్ జరిగే యాత్రలో ప్రధానంగా గతంలో శివలింగము 14 ఫీట్లు 15 ఫీట్లు ఉండేది. యాత్ర అయిపోయే వరకు కూడా శివలింగం ఉండేది. కానీ మారిన వాతావరణ పరిస్థితుల ఇంకేదైనా కారణాలు కావచ్చు, కానీ ప్రస్తుతం శివలింగం హైట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా తక్కువ అవుతుంది. యాత్ర స్టార్ట్ అయ్యే సమయానికే 4-5 ఫీట్లు ఉంటుంది. కాబట్టి కానీ నార్త్ ఇండియన్స్ మాత్రం అందులో శివలింగం ఉన్నా లేకపోయినా గుహ దర్శనాన్ని కూడా వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. అక్కడికి వెళ్ళి ఆ గుహని దర్శించుకొని వస్తారు వాళ్ళు. మన సౌత్ ఇండియన్స్ కానీ ఎవరైతే మన తెలుగు ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అమర్నాథ్ యాత్రకు రావాలంటే ఈ 45 డేస్ ఉన్నా కూడా మొదటి వీక్లోనే వచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వీక్లో వస్తే ఆ శివలింగాన్ని చూసే అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ వీక్లో ప్లాన్ చేసుకోండి, శివలింగాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఇదొకటి. పూర్తి అక్కడికి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అనేది కాకుండా ముందటనే కొంచెం ప్రిపేర్ కండి. అమర్నాథ్ యాత్రకి అంటే మనకి ఏప్రిల్ 1st వీక్ నుంచి ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. జూన్ ఎండింగ్లో కానీ జూలై 1st వీక్లో కానీ యాత్ర స్టార్ట్ అవుతుంది. మనకి నిత్యం కూడా ఎవ్రీడే ఈ యాత్రకు రావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామము, ప్రాణ ఎక్సర్సైజ్, వాకింగ్, ప్రాణాయామం లాంటివి చేసి అక్కడికి వచ్చినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మనం పైకి బేస్ క్యాంప్లలో ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ శివలింగం మన గుహ దగ్గరికి వెళ్ళేసరికి కొంత ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇలాంటివి చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఓకే సార్, మీ అమర్నాథ్ అన్నదాన సేవ సమితి ఇంకా ఇలాగే ఎన్నో ఏళ్ళుగా కొనసాగాలి, ఇంకా భక్తులకు మంచి సేవా కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే సార్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.